ఏంటిరా ఏమైందిరా గాడి లేకుండా అట్ట ఏడుస్తుండవు? తెలీదు. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావో తెలీదా? తెలీదు. ఏంద్రా కొంపల మునిగినట్టు అట్ట ఏడుస్తున్నావు? గుర్తొచ్చింది ఇంకా సేపట్లో కంప కూలిపోద్ది. ఎవరిదిరా? నీ మామలా? కాదు నీదే. ఇక్కడే ఎక్కడో బాంబు పెట్టి మర్చిపోయా. బాంబా పరిగెత్తుండ్రి. ఎలుగుబంటి నీ కంటికి నేను ఎలుగుబంటి లెక్క కనిపిస్తున్నా అంటే ఆ బాంబే మన తిరుపతి లడ్డు అనుకున్నావు. పెట్టి మర్చిపోయి లోపల ఎవరో సంగీతం నేర్చుకుంటున్నట్టున్నారు. మామలే లోపల ఎవరో గొక్క పెట్టి ఎడుతున్నారు. కొంప తీసి పుల్లారాగాని పోయాడంటావా? కమేంతి మేము నలుగురు. మీరా? రాత్రి నుంచి అన్నం తినకుండా ఏడుస్తూనే ఉన్నాను తెలుసా? యా కేబుల్ టీవీ డబ్బులు ఇవ్వాలనా? తెలియనట్టు అడుగుతారే. రాత్రి సౌభాగ్యం చంపేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు డబ్బులు అడగడానికి? సౌభాగ్యమా? ఆవిడెవరు? ఆ మాత్రం తెలీదా? వాడి మీద మొగుడు పట్టు చీరతో పెళ్ళిన సీరియల్లో సౌభాగ్యాన్ని మొగుడు చంపేశాడు కదా. సీరియల్లో ఆడెవడో గొట్టంగా ఆడి పెళ్ళాన్ని చంపితే మాకేంటి సంబంధం? ఆ అతికు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు లేదు? మీరు కేబుల్ టీవీ పెట్టబట్టే కదా ఆ సీరియల్లో అది చచ్చి నన్ను నడిపిస్తుంది. ఎక్కడో మెడ్రాస్ లో ఎవడో షూటింగ్ చేసి హైదరాబాద్ లో ఇంకోటి ఎవడో డబ్బింగ్ చెప్తే ఆ సీరియల్ కి మాకు సంబంధం ఏంట? పాపం సుదర్శనం కష్టపడి కేబుల్ టీవీ పెడితే మనమే అర్థం చేసుకోపోతే ఎలాగా? అవును, నువ్వు అన్నా మమ్మల్ని అర్థం చేసుకున్నావు. ఏది బోని పరాయి సొమ్ము పావు లాంటిది. నీ కష్టం నాకెందుకు? ఇదేంటి చెల్లరాశావు? ఓ బ్యాలెన్స్ వచ్చే నెలలో ఇస్తావా? ఇదే అసలు ఇదే బ్యాలెన్స్. యా కేబుల్ టీవీకి నెలకి ఎంత? 100. ఈ నెల వారం రోజులేమో మా పుట్టింటికి వెళ్ళాను. ఇంకో వారం రోజులు యాత్రలు కానీ తిరుపతికి వెళ్ళాను. ఇంకో వారం ఏమో పవర్ కట్టు. 3 రోజులు ఇంట్లోకి రాకూడదని టీవీ పెట్టలేదు. మిగతా రోజులకి అయింది ఎంత? 12.5. అదే ఇది. ఇంకా నయం యాడ్స్ కట్ చేయలేదు. ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు. తీసురా అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా. అవును, జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా? చేతి రేఖలు ఏమిట్రా, నుదుటి రేఖలు కూడా చెప్పగలను. అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా? కరెక్ట్ గా 5 ఏళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోత్సవం తిరుగుతావురా. ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా. పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల 20న జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు. జార్జ్ బుష్ అతనెవరు? జార్జ్ బుష్ అయ్యా, అమెరికా ప్రెసిడెంట్. ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు వైపోయావా? సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు. సచిన్ టెండూల్కర్ వాడెవడు? ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా? 37 సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా. వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఎలా అయ్యావయ్యా? సిగ్గులేదు. ఓకే ఓకే ఓకే. మిల్కా సింగ్ తెలుసా నీకు? మిల్కా సింగ్ వాడెవడు? మిల్కా సింగ్ తెలియకుండా బతుకుతున్నావా? వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా. వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా. ఓహో. ప్రస్తుతం మీ ఆవిడ కీప్ చేస్తుంది వాడే.